ఫోటో అయితే నాకు ఎంత ఇబ్బంది అనిపించిందంటే, అంటే నువ్వు ఇచ్చే 5000 రూపీస్కి ఇదిగో మేము ఇలా లేయర్స్ కూడా పడతాయని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు పడలేదు ఫస్ట్ డెలివరీలో నాకు 2000 పడ్డాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సైడర్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటి అంటే, మనం నార్మల్గా డెలివరీ అవుతాం కదా. డెలివరీ అయినప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా మనకి మనీ అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుందన్నమాట. దానికి సంబంధించింది అయితే ఈ వీడియో అనమాట. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా డెలివరీ వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది, ఓకే పర్లేదు అనిపించింది. కానీ వాళ్ళు చేసే రీసెర్చ్ ఉంటుంది కదా, మనకి సంబంధించి సెక్షన్ అయిన వాళ్ళకి ఇవి రిపోర్ట్స్ మనం అప్లై చేస్తాం కదా రిజిస్ట్రేషన్, దాంట్లో ఉన్న ప్రాసెస్ అయితే అస్సలు నచ్చలేదు నాకైతే. ఫస్ట్ డెలివరీలు కూడా అంతే, ఇప్పుడు కూడా అంతే. అసలు ఎన్ని ప్రూఫ్స్ పెట్టారంటే చాలా ఇదనిపించింది నాకు. వాళ్ళు ఇచ్చే 5000 రూపీస్కి సి సెక్షన్ డెలివరీ వాళ్ళకి ఇచ్చే 5000 రూపీస్కి ఎన్ని పెట్టారంటే, ఎన్ని కండిషన్స్ అంటే అస్సలు ఇది అనిపించలేదు నాకైతే. ఇంకా దానికోసం ఏంటంటే మనం ఇలా సెక్షన్ డెలివరీ చేయించుకున్నాము, ఇలా స్టిచ్చెస్ కూడా చూపించాల్సి వస్తుంది. అస్సలకి ఎంత ఏదనిపించిందంటే, స్టిచ్చెస్తో పాటు మనం ఇలా పండుకొని ఇలా ఫేస్ మన స్టిచ్చెస్ ఇలా కనిపించేలాగా ఫోటో అయితే తీసుకుంటున్నారు. అసలు ఇచ్చే 5000కి ఎన్ని ఇబ్బందులు అయితే పెట్టారంటే, అది అలా కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అయ్యేంత వరకు హాస్పిటల్స్లో ఉండాల్సిందే. అది మ్యాండేటరీ చేసేసారు. అసలుకి మాకు వద్దురా బాబు అన్నా కానీ ఉండాల్సిందే, మీరు పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి కండిషన్స్ అనమాట. నా పక్కన బెడ్ అక్క అయితే 10 డేస్ 11 డేస్ ఉన్నారు వాళ్ళు. అంటే అంతా కంప్లీట్ అయిపోయింది, పాప బేబీ అంతా బాగానే ఉంది. ఈ ఆరోగ్యశ్రీ కోసమే అని చెప్పేసి అన్ని డేస్ ఉంచారు వాళ్ళు. అసలు ప్రొసీజర్ కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. 2 డేస్ గ్యాప్లో 2 థమ్స్ అయితే వేయాలి, తర్వాత ఫొటోస్ ఇవన్నీ ఉంటాయి. ఈ ఫోటో అయితే నాకు ఎంత ఇబ్బంది అనిపించిందంటే, అంటే నువ్వు ఇచ్చే 5000 రూపీస్కి ఇదిగో మేము ఇలా లేయర్స్ కట్ చేసుకొని ఇదిగో ఇలా ఆపరేషన్ చేయించుకున్నాము అని చెప్పేసి నీకు ఈ ప్రూఫ్స్ పెడితే ఆ 5000 రూపీస్ ఇస్తున్నాం. అవి కూడా పడతాయని గ్యారంటీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు పడలేదు ఫస్ట్ డెలివరీలో నాకు 2000 పడ్డాయి. అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అనమాట. ఇలాగే స్టిచ్చెస్ ఇవన్నీ కూడా ఫొటోస్ ఇవన్నీ తీసుకొని ఇలాగే చేసి పడతాయని చెప్పేసి ఇవన్నీ తీసుకొని చివరికి ఒక 2000 రూపీస్ అయితే పడ్డాయి. అవి కూడా ఇంకా అంతటితో కథం అనమాట. ఇంకా దాని గురించి అడిగింది లేదు, పెట్టింది లేదు. ఒకవేళ మన ఆశా వర్కర్లు అడిగినా కానీ పడతాయిలే అని చెప్తారు, కానీ వాళ్ళు చేసేది ఏమి ఉండదు అనమాట. దానికోసం ఇలా ఎంత ఇబ్బంది పెట్టి ఇలా అసలు నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు సెకండ్ డెలివరీలు కూడా ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా, అంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకు 2 కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగాయి అనమాట. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అయితే నేను చెప్తున్నాను. ఆరోగ్యశ్రీకి అప్లై చేయాల్సిందే, ఎన్ని డేస్ అయినా కానీ అది అయితేనే డిశ్చార్జ్ అనమాట. ఇలా ఉంటుంది. అవి కూడా ఇలా స్టిచ్చెస్ ఇవన్నీ చూపిస్తూ ఫేస్ ఇవన్నీ చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఆ మనీ కూడా పడతాయని గ్యారంటీ లేదు. తర్వాత ఆ మనీ మనకి ఎంతవరకు వచ్చింది అని మనం అప్పుడైతే వాళ్ళైతే 1 వీక్లో పడతాయని చెప్పేసి చెప్తారు, కానీ అవన్నీ జరగని పనులు అనమాట. ఇంకా సెకండ్ డెలివరీలో అయితే నాకైతే ఒక 1000 రూపీస్ అయితే పడ్డాయి. అవి కూడా బేబీకి ఫస్ట్ వ్యాక్సిన్, అంటే హాస్పిటల్లో వేసే వ్యాక్సిన్ తర్వాత ఉంటుంది కదా, 45 డేస్ వ్యాక్సిన్ అనమాట. ఆ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఒక 1000 అయితే క్రెడిట్ అయ్యాయి అనమాట. ఇంకా మిగతాయి పడతాయి లేదు అనే గ్యారంటీ అయితే లేదు. కానీ వీళ్ళు పెట్టే కండిషన్స్కి మాత్రం అస్సలు ఇది అనిపించలేదు. ఇంకా ప్రైవేట్లో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఎలా అప్లై చేస్తున్నారో, మరి వాళ్ళకి ఎంత మనీ పడుతున్నాయో నాకైతే ఖచ్చితంగా తెలియదు ఫ్రెండ్స్. తెలియకుండా నేను చెప్పలేను కదా. ఇంకా మీలో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరైనా ప్రైవేట్లో డెలివరీ అయిన వాళ్ళు ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఒకవేళ మీరు అప్లై చేసినా కానీ మనీ అంతా పడుతుందా మీకు లేదా అనేది మీరైతే కామెంట్ చేయండి. మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. నేనైతే దాని గురించి క్లారిటీగా చెప్పలేను, నాకు తెలియదు కాబట్టి. ఇలా చేస్తే ప్రొసీజర్ అయితే నాకు నచ్చలేదు అనమాట. చాలా ఇబ్బంది అనిపించింది.
ఆ టైంలో మనం లేచి నడవలేని సిచ్యువేషన్ అనమాట. 4 డేస్ 5 డేస్ అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా దీనికోసం అంత స్ట్రెస్ఫుల్గా తీసుకొని ఫొటోస్ ఇవన్నీ థమ్స్ ఇవన్నీ అవన్నీ కూడా మళ్ళీ మ్యాండేటరీయే. ఇంకా డాక్టర్సే అంత ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తప్పదు కదా. ఇంకా ఇలా ఉంటుంది అనమాట. ఈ మనీ అయితే ఖచ్చితంగా ఇంతే పడతాయి, ఎవరికి ఇంత పడతాయి అని ఏం లేదు. చెప్పాను కదా, నాకైతే ఫస్ట్ డెలివరీలో 2000 పడ్డాయి, ఇప్పుడైతే ఒక 1000 పడ్డాయి. ఇంకా తర్వాత ఇంకా ఫస్ట్ డెలివరీలో ఇంకా లేనట్టే, ఇంకా 2000 అనమాట. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ పడతాయా లేదా అనేది తెలియదు అనమాట. ఒకవేళ పడితే మీకైతే నేను అప్డేట్ ఇస్తాను. ఇదనమాట వీడియో. ఇంకా మీకు మీ అంటే మీకున్న మీకు జరిగినవి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కామెంట్ సెక్షన్లో. వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.